జై జగన్మాత, జై కాళీకృష్ణ భగవాన్. నేను గురువుగారి ఆశ్రమంలో ఉన్నప్పుడు ఆశ్రమంలో గురువుగారి కళ్యాణానికి కానీ గురువుగారి యొక్క పుట్టినరోజు కానీ కావలసినటువంటి డెకరేషన్ సంబంధించి పువ్వులన్నీ కూడా నేను కడిపిలంక నుంచి దండలు కట్టించి పట్టుకెళ్తూ ఉండేవాడిని. అప్పుడు దగ్గర దగ్గర ఒక 25 ఏళ్ళుగా ఒక అతని దగ్గరే నేను పువ్వులు కట్టిస్తూ వచ్చేవాడిని. ఒకరోజు ఏం చెప్పానంటే, అతను పువ్వులు ఒక దగ్గర పురమాయించానండి నేను. ఆ కొట్టు దగ్గర తీసుకో, నువ్వు డబ్బులేమి ఇవ్వక్కర్లేదు, నీకు ఏ రకమైన పువ్వులు కావాలంటే ఆ రకమైన పువ్వులు అతని దగ్గర తీసుకో, ఎక్కడా తీసుకోవద్దు అని చెప్పానండి ఒకరోజు. ఆ పువ్వులు అతనికి చెప్పేసి అతను వస్తాడో అతనికి ఏం కావాలో అయ్యమ్మని అక్కడ చెప్పేసి నేను వచ్చేసానండి. పువ్వులు అయిపోయిన తర్వాత కవర్ వస్తే, అప్పుడు దండల పూర్తయిన కవర్ వస్తే అప్పుడు నేను ఆయన దగ్గరికి వెళ్తే ముందుగా పువ్వులు సావుకారు దగ్గరికి వెళ్ళానండి. ఎంత బిల్లు అయిందంటే 20,000 అయింది అన్నాడు. ఆయనకి 20,000 ఇచ్చేసానండి. ఇచ్చేసి దండలు కట్టి ఆయన దగ్గరికి వచ్చాను. అక్కడే 25 ఏళ్ళకి బట్టి అతని దగ్గర కట్టిస్తాను. వస్తే అతను డబ్బులు ఎంత అయినాయి అంటే ఒక 6,000 అయినాయి అన్న. 6,000 తీసి అక్కడ ఇచ్చాను. ఇంకొక 500 కావాలన్నారు. దేనికంటే ఆ పూలు కొన్నానండి అన్నాడు. పూలు కొనడం ఏంటి, పూలన్నీ అక్కడే తీసుకోమన్నాను కదా, మళ్ళీ నువ్వు అక్కడ బయట కొనడం ఏంటంటే, లేదండి బయట కొన్నా అన్నాడు. అప్పుడు ఇద్దరికి కూడా అలా ఎందుకు కొన్నామని గట్టిగా గొడవైంది. ఎప్పుడు కూడా అలా చేయలేదు అతను. మరి ఏం కక్కుర్తిపడ్డాడో నాకు తెలియదు. నిజంగా ఏదో జరిగింది అక్కడ అని ఊహించుకొని సరే అని చెప్పేసి ఆ గొడవ కేకలు వేసుకున్నాం. అయిన తర్వాత 500 కూడా 6,000 500 కూడా ఇచ్చేసి నేను బయలుదేరదామని బండి స్టార్ట్ చేస్తుంటే అక్కడ ఉన్న ఒక అతను, ఏమంటే నేను కూడా వస్తాను మీ దగ్గరికి, అతను కూడా తెలిసిన అతనే, నేను సెంటర్లో దిగిపోతానండి, మీకు కూడా వస్తాను. సరే ఎక్కన్నాను. బండి ఎక్కి వెళ్తున్నారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత నా వెనకాల కూర్చున్న అతను ఏమన్నాడంటే, ఇంక ఈ ఏళ్ళ నుంచి 25 ఏళ్ళు వ్యాపారం ఇంక అతను క్లోజ్ అయిపోయినట్టే, మీరు అతనికి ఇంక వ్యాపారం ఎవరో ఇవాళ జరిగిన గొడవతోటి అని అన్నానండి. ఎందుకన్నానండి, మీరు ఎంత గొడవ జరిగిన తర్వాత ఇంకేమిస్తారో, అతను తప్పు చేసాడు కదా. అవునయ్యా, 25 ఏళ్ళు బట్టి ఏ రోజు చేయలేదు, ఈ ఒక్కరోజే ఎలా చేశాడు, అది ఎందుకు జరిగిందో ఎలా కక్కుర్తి పడ్డాడో తెలియదు. ఈ ఒక్కరోజు గురించి 25 సంవత్సరాలు చేసిన దాన్ని మనం కాదనుకుంటామా, తప్పది. ఒక్కరోజు ఎందుకు జరిగింది అది అంతే, అంతవరకేది. మరి 25 ఏళ్ళని ఒక్కరోజు ఎలా జరిగిందని 25 ఏళ్ళు చేసిందంతా కూడా అతన్ని నెగిటివ్గా చూడడం అంత కరెక్ట్ కాదు కదా. నేను ఎప్పుడు అలా చూడను. నేను గురువు దగ్గర నేర్చుకున్నది అది కాదు, మా కాళీకృష్ణ భగవాన్ గారు నాకు నేర్పింది అది కాదు. 25 సంవత్సరాలు కరెక్ట్గా చేశాడు. 1 సంవత్సరం ఎందుకో అతను అలా చేశాడు. ఆ 1 సంవత్సరం గురించి మనం మాట్లాడాలి తప్ప 25 సంవత్సరాలనే 1 సంవత్సరంతో కలిపి మొత్తం అంతా నెగిటివ్ చేయకూడదు అన్నది నాకు నేర్పిన గురువుగారు నేర్పిన విద్య. జై జగన్మాత, జై కాళీకృష్ణ భగవాన్.